చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 87 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారని ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్ తెలిపారు. నిందితుడు పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించామని ఆమె వెల్లడించారు. నమస్కారం అండి అందరికీ. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మరియు దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించమని మన గవర్నర్లు సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ మేడం గౌతమి సాలి ఐపీఎస్ గారు, ఏడీసీపీ క్రైమ్స్ కృష్ణమూర్తి నాయుడు సార్ వీరి పర్యవేక్షణలో సిసిఎస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ క్రమంలోని మొన్న పటమట్లో 17వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాని తర్వాత ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా మనకి ఒక సిసిఎస్ బృందానికి మన సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ టీం అండ్ ఈ పటమట లోకల్ క్రైమ్ స్టాఫ్ అందరూ కలిసి వర్కౌట్ చేశారు. 23వ తారీఖున మార్నింగ్ మనకి ఒక వ్యక్తి అనుమానితంగా తిరుగుతూ ఉండగా అతన్ని మనం కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 చైన్ స్నాచింగ్లు మరియు అలాగే నర్సరావుపేట లిమిట్స్లో నర్సరావుపేట టౌన్ లిమిట్స్లో కూడా మరియు ఇంకో చైన్ స్నాచింగ్ చేశాడు. మొత్తం 4 చైన్ స్నాచింగ్లోనే ఇతను ముద్దాయిగా ఉన్నాడు.